హాయ్ ఫ్రెండ్స్, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఇప్పుడే నేను చూసి వచ్చా. అయితే సోషల్ మీడియా ప్రెజెంట్ ట్రెండ్ అవుతున్నట్టు మూవీలో స్టోరీ లేదా అయితే మూవీ సీన్స్ అనేది కట్ చేసి అతికించినట్టు ఉందా, అంతే కాకుండా కామెడీ సీన్స్ అనేవి ఫోర్స్ఫుల్ గా పెట్టడం జరిగిందా, అయితే హీరోయిన్స్ తో పాటు మిగతా క్యారెక్టర్లు ఎవరికి మూవీలో అంత స్కోప్ లేదా, ఇదంతా ప్రెజెంట్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. నిజంగానే మూవీ అంత దరిద్రంగా ఉందా అనే దాని గురించి ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. వీడియో చివరి వరకు చూసి ఒక అభిప్రాయానికి వచ్చిన కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. అయితే మూవీ స్టార్ట్ అవడమే గతంతో స్టార్ట్ అవుతుంది. గతంలో ఏం జరిగింది అన్న ఫ్లాట్ పైన మూవీ వెళ్తూ వస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కామెడీతో పాటు పవన్ కళ్యాణ్ ని కొంచెం అట్రాక్టివ్ గా చూపించడానికి డైరెక్టర్ ట్రై చేశాడు. అయితే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ మనం చూస్తే ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలా ఉంటాడో అలా చూపించారు. అయితే వింటేజ్ పవన్ కళ్యాణ్ ఈ మూవీలో మనకు కనిపిస్తారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్ ఏవైతే వస్తాయో అవి మూవీకి కొంత నెగిటివ్ అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ కామెడీ టైమింగ్ వర్కౌట్ అవనప్పటికి కూడా కొంత కామెడీ పెట్టడానికి చూశారు. ఇది కొంచెం ఫోర్స్ఫుల్ కనిపిస్తుంది. దీనివల్ల ఫస్ట్ హాఫ్ లో కొంచెం మైనస్ అని చెప్పాలి. అయితే ఫస్ట్ హాఫ్ అంతకు మించి ఏముండదు. అయితే ఇంటర్వ్యూ సీన్ మాత్రం చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఫైట్ సీన్ కాకుండా ఒక డైలాగ్ వారితో విలన్ కి హీరోకి మధ్య ఎండ్ అయ్యే సీన్ వస్తుంది. ఇది చాలా బాగుంటుంది, కొత్తగా ట్రై చేశారని చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మాత్రం తొలి ప్రేమలో ఏదైతే ఒక సాంగ్ ఉంటుందో ఆ సాంగ్ పెట్టడం జరిగింది. ఆ సాంగ్ మాత్రం చూస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అని చెప్పాలి. ఎందుకంటే శ్రీలీల పవన్ కళ్యాణ్ మధ్య ఎటువంటి రొమాన్స్ పెట్టలేదు. స్క్రీన్ బాగా వర్కౌట్ చేశారని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ పెట్టుంటే కొంచెం దరిద్రమేదని చెప్పుకోవచ్చు, కానీ నీట్ గా పెట్టారు. అయితే ఈ మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు మూవీకి వెళ్ళి ప్రతి ఒక్కరికి సీన్ నచ్చుతుంది. అంత బాగా డిజైన్ చేశారు. అంతేకాకుండా శ్రీలీలతో పాటు పవన్ కళ్యాణ్ కొన్ని సీన్స్ కానీ, అయితే వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ కానీ, తర్వాత జరిగే కొన్ని సీన్స్ కానీ మూవీని చాలా మంచి హైప్ తీసుకొస్తాయి. కొన్ని సీన్స్ లో మాత్రం మంచి ఎమోషన్స్ కూడా పండించని చెప్పొచ్చు. అయితే మూవీ సెకండ్ హాఫ్ మాత్రం ఒక ఐ ఫెస్టివల్ లా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా బాగుంటుంది. క్లైమాక్స్ మాత్రం ఎవరు ఊహించిన విధంగా కొత్తగా డిఫరెంట్ గా ఇవ్వడం జరిగింది. అయితే మూవీ సోషల్ మీడియాలో చెప్పినంత నెగిటివ్ అయితే ఏం లేదు. మూవీ చాలా బాగుంది, అంతేకాకుండా బాగోలేదు ఇది కాదు, మూవీ బాగుంది. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాత్రం మూవీ ఫెస్టివల్ అని చెప్పొచ్చు, చాలా బాగుంది. అయితే నార్మల్ ఆడియన్స్ కూడా మూవీ ఒకసారి చూడొచ్చు. మూవీ కూడా చాలా బాగుంది. ఆ అభిప్రాయం ప్రకారం ఈ మూవీకి 5కి 2.5 ఇస్తా రేటింగ్. అయితే మీరు ఈ మూవీ చూసుంటే నిజంగా మీకు ఎలా అనిపించింది అనే దానిపై కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.